విలన్ రోల్స్ కు షిఫ్ట్ అయ్యారు మన్మధుడు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున. కుబేరా, కూలీ లాంటి రెండిట్లోనూ నెగిటివ్ టాక్ ఇచ్చిన నాగ్ హీరోగా యూటర్న్ తీసుకోబోతున్నారు. నెక్స్ట్ తన 100వ సినిమాను లైన్ లో పెడుతున్నారు. ఇప్పటికే తమిళ డైరెక్టర్ రా కార్తిక్ తో సినిమా ఉండబోతుందని అనౌన్స్ చేశారు. ఇక దసరా సీజన్ లోనే ప్రాజెక్ట్ కు కొబ్బరికాయ కొట్టాలనుకుంటున్నారు, కానీ కుదరలేదు. ఈ మైల్ స్టోన్ మూవీని మెమరబుల్ గా మార్చుకునేందుకు నాగ్ స్క్రిప్ట్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. అయితే లేటెస్ట్ గా టాలీవుడ్ సర్కిల్లో వినిపిస్తున్న బజ్ ప్రకారం మనం తరహాలో సన్స్ చైతు, అఖిల్ కూడా యాడ్ కాబోతున్నారనే టాక్. మరి ఈ సంగతి అలా ఉంచితే ఈ సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేశారట. నాకు ఫ్యాన్స్ ముద్దుగా కింగ్ అని పిలుచుకుంటారు. ఇక ఆ కింగ్ పేరు కలిపి ఉండేలా సినిమాకు లాటరీ కింగ్ అని అనుకుంటున్నారట. ఆల్మోస్ట్ ఇదే ఫిక్స్ చేస్తారని కూడా తెలుస్తుంది. మరి ఈ నెలలోనే పూజా కార్యక్రమాలతో షూట్ స్టార్ట్ చేసేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ప్యూర్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నారట. ఇక అన్నపూర్ణ బ్యానర్ లో సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు అక్కినేని నాగార్జున. నాగ్ కూడా ఈ సినిమాలో 3 హీరోయిన్స్ తో రొమాన్స్ చేయబోతున్నాడని సమాచారం. నాగ్ కెరీర్ లో వస్తున్న 100వ సినిమా కాబట్టి లాటరీ కింగ్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.